చేసుకుంటున్నాం చిన్న చిన్న విషయాలన్నీ. పంచగవ్య గురించి మాట్లాడుకున్నాము. ఆవు పంచగవ్య ఇంపార్టెన్స్ గురించి, ఆవు నెయ్యి కరోనా టైంలో మనం ఎట్లా వాడుకోవచ్చు. కరోనా టైంలో ఆవు నెయ్యి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది కూడా నా ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. జనరల్గా కరోనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకలి చచ్చిపోతుంది, ఆకలి ఉండదు, పేషెంట్కి ఏం తినబుద్ధి కాదు, నోరు చేదుగా ఉంటుంది, జ్వరం వస్తే ఎవరికైనా తినబుద్ధి కాదు. ఈ తినబుద్ధి కాని టైంలో, అంటే తినబుద్ధి కావట్లేదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకలి ఉన్నప్పుడు తినడం అనేటువంటిది ఆరోగ్య లక్షణం. ఆకలి లేదు కానీ తినేస్తున్నాం అంటే ఆకలి లేనప్పుడు తినేది ఏదైనా విషయంతో సమానం. కాబట్టి కరోనా వచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్తారంటే, కోడిగుడ్డు తినండి, మాంసాలు తినండి, ఇది తినండి, ప్రోటీన్ బాగా తినండి, ఇది తినండి అని చెప్తారు. రైట్, అది తినాలి. కానీ ముందు ఆకలి ఉంటే కదా తినేది. ఆకలి ఉండేలా చూసుకొని తినాలి, తినకూడదని అనట్లేదు, కానీ ఆకలిని పెంచుకొని తినాలి. ఆకలిని పెంచుకునేంత వరకు, ఆకలి లేకుండా తినేసామంటే నెక్స్ట్ వామిటింగ్ అయిపోద్ది, లేకపోతే విరోచనం అయిపోద్ది, మోషన్స్ అయిపోతాయి. మళ్ళీ కరోనా వల్ల నాకు మోషన్స్ వామిటింగ్స్ వచ్చాయి అనుకుంటాం. మోషన్ వామిటింగ్ వచ్చింది కరోనాతో రాలేదు, ఆకలి లేకుండా తిన్నందుకు వచ్చింది. దానివలన అందుకని నెయ్యి ఎలా పనిచేస్తుందంటే, ఆకలి ఉండదు కదా, ఆకలి లేకుండా నీరసం ఉంటుంది కదా, ఈ నీరసాన్ని తగ్గించడానికి నెయ్యిని ఒక ఇడ్లీ పెట్టుకుంటే 2-3 చెంచాలు నెయ్యి, 4 చెంచాలు నెయ్యి, రోజు మొత్తంలో ఒక 10 చెంచాలు నెయ్యి తింటే మంచిది, చాలా మంచిది. ఆవు నెయ్యి, ముఖ్యంగా ఆవు నెయ్యి. నెయ్యి అంత మంచిది. మీరు ఎంత ఇంటేక్ తీసుకుంటే, నెయ్యి తీసుకునేది కొంచెమే కానీ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్, నెయ్యి తినడం వల్ల లివర్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో లివర్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో డిఫెన్స్ మెకానిజం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి లివర్ని యాక్టివేట్ చేసేటువంటిది నెయ్యి. కాబట్టి నెయ్యి తీసుకోవడం మీద బాగా ఫోకస్ చేయాలి. నెయ్యిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆకలి లేకపోయినా కూడా నెయ్యి తీసుకోవచ్చు. ఆకలి లేకపోతే అన్నం తినకూడదు, కానీ ఆకలి లేకపోతే నెయ్యి తీసుకోవచ్చు, నెయ్యితో ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా నెయ్యిని ఇంటేక్ అనేటువంటిది కరోనా టైంలో చాలా ఇంపార్టెంట్. దట్టు నాటు ఆవు నెయ్యి, ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. రైట్. సో నెయ్యి విషయంలో ఇంత మోస్ట్ ఇంపార్టెంట్. పోయే ప్రాణాన్ని అట్లా నిలబెడుతుంది నెయ్యి, పొయ్యే ప్రాణాన్ని అలా నిలబెడుతుంది నెయ్యి, అంత శక్తిని ఇస్తుంది నెయ్యి. మనం ఒక 1/2 కిలో, 1/4 కిలో, 1/2 కిలో తింటే వచ్చేటువంటి శక్తి 1 చెంచా నెయ్యితో వస్తుంది, అంటే 10 ml నెయ్యితో వస్తుంది. తక్కువ తిని, తక్కువ డైజెస్టివ్ సిస్టమ్ మీద తక్కువ ప్రెషర్ తోటి ఎక్కువ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది నెయ్యితో. కాబట్టి ఆకలి లేకపోయినా కూడా తినడానికి సూటబుల్ థింగ్ అంటే నెయ్యి, తేనె, ఇవన్నీ ఆకలి లేకపోయినా తినచ్చు. రైట్. సో నెక్స్ట్ ఈ కరోనా వల్ల ఏమవుతుందంటే, అంటే నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో మల్టిపుల్ ఆర్గన్స్ కొలాప్స్ అవుతున్నాయి. ఒకసారి ఇటు కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, అటు మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఒకసారి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఒకసారి, సడన్ కొలాప్స్, బ్లడ్ క్లాట్ అవుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని ఆపేస్తుంది నెయ్యి బ్లడ్ని క్లాట్ కానివ్వదు, మల్టిపుల్ ఆర్గన్స్ని ఫెయిల్ కానివ్వదు, మన సిస్టంలో ఉన్న అన్ని ఆర్గన్స్ని ఒక బెస్ట్ వేలో కాపాడుతుంది. ఎట్లా కాపాడుతుందో నాకు తెలియదు, కానీ కాపాడుతుంది నెయ్యి, ఆవు నెయ్యి అంత పవర్ఫుల్. విషయం మాట్లాడుకున్నాం, పంచకం విషయం మాట్లాడుకున్నాం, పంచగవ్య విషయం మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ మజ్జిగ విషయం మాట్లాడుకున్నాం. మజ్జిగ విషయం వచ్చేసరికల్లా ఆవు మజ్జిగ చేసేసి అలా పెట్టేసి, ఇందాకే చెప్పుకున్నాం, పైన వచ్చినటువంటి తేటని రోజుకు 5-6 గ్లాసులు, 10 గ్లాసుల వరకు తాగినా ఇబ్బంది ఏం లేదు. దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా బాగా ఉంటుంది. పాజిటివ్ బ్యాక్టీరియాని ఈ వైరస్ ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అది రీప్లేస్ అవుతుంది ఈ మజ్జిగ వల్ల. మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మజ్జిగ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఈ మజ్జిగ తాగడం వల్ల దగ్గు వస్తుంది అనుకుంటారు, దగ్గేం రాదు. మజ్జిగ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. కంపల్సరీ మజ్జిగ తాగట్లేదు మనం, మజ్జిగను అక్కడ చేసి అక్కడ పెట్టేస్తే తేటంతా కిందికి వెళ్ళిపోయి, ఆ చిక్కదంతా కిందికి వెళ్ళిపోయి పైన వచ్చి తేట ఉంటుంది, నీళ్ళు లాంటిది ఉంటుంది, ఆ నీళ్ళే తాగుతాం. నీళ్ళు తాగిన ఫీలింగే వస్తుంది.
దీనివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది పొట్టలో. అది ఎప్పుడైతే పెరుగుతుందో మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి పెరుగుతుంది. సో మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను మజ్జిగ విషయం చెప్పేశాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పాలు కొంచెం వేడి చేసి, కొంచెం పాలు వేడి చేసి ఒక చెంచా 10 ml నెయ్యి వేసి ఈ రెండింటిని బాగా బాగా కలిపి నురుగొచ్చేలా కలిపి ఈ మిశ్రమాన్ని తాగితే చాలా మంచిది. పాలు నెయ్యి కలిపిన మిశ్రమం, ఉత్తి పాలు తాగమన్నట్లానే వేడి పాలల్లో ఒక 10 ml నెయ్యి వేసేసి బాగా తిరగొట్టాలి నురుగొచ్చిందాక. తురగొట్టిన మిశ్రమాన్ని తాగిస్తే మంచి నిద్ర పడుతుంది, మంచి విరోచనం సాఫీ అవుతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గిస్తాయి, ఒళ్ళు నొప్పులు తగ్గుతుంది, మోషన్ చాలా ఫ్రీ అయిపోతుంది, రైట్. ఇవన్నీ చాలా బాగా పనిచేస్తుంది. నెయ్యి ఈ గ్యాస్ లాగా వస్తే గ్యాస్ని తగ్గించేస్తుంది. నెయ్యిలో పాలు మిశ్రమం కలిపి తాగితే గ్యాస్ లాంటి సమస్య వస్తుంది, ఇమ్మీడియట్గా రిలీఫ్ అయిపోతుంది గ్యాస్. సో ఈ విధంగా నెయ్యి పాల మిశ్రమం మిక్స్చర్ ఇస్ అ వండర్ఫుల్ డివైస్. అండ్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఇది అమృతంతో సమానం, ఈ మిక్స్చర్ అనేది. సో ఈ విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్నిటితోటి ఒకటి మెడికేషన్లో ఎన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు హోమియోకి వద్దాం. ఇది ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే దీంట్లో అన్నీ కలుపుతున్నాం. ఇప్పుడు మనం గోవుకు సంబంధించినటువంటి కలిపాం. ఒకవేళ ఎవరికైనా ఆవు దగ్గరలో ఉంటే 11 ప్రదక్షిణాలు చేయండి కట్టేసి, అది కూడా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం హోమియోకి వద్దాం. హోమియోలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఆర్సెనిక్ ఆల్బమ్ 200 పొటెన్సీ లేదా 30 పొటెన్సీ. ఆర్సెనిక్ ఆల్బమ్ ఇది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు 3 రోజులు. ఇది వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్. ఇది కరోనా వచ్చింది అనుకుంటే కంపల్సరీ తీసుకోవాల్సిన మెడిసిన్లో హోమియోలో ఇది ఒకటి. నేను ఆల్మోస్ట్ 30-40 మందికి ట్రీట్ చేస్తే అందరికీ నేను ఇచ్చిన కామన్ మెడిసిన్ ఇది ఆర్సెనిక్ ఆల్బమ్. ఇది నేను ఇచ్చింది కాదు, నేను ఇందాక చెప్పినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ నీలిమా అగర్వాల్ గారు, ఆవిడ నాకు చెప్తే నేను ఇచ్చాను. ఆవిడ షీ ఎడ్యుకేటెడ్ మీ. నెక్స్ట్ వెరీ సీరియస్గా ఉంది ఏదైనా కేసు, వెరీ సీరియస్ అండ్ వెరీ సిచ్యుయేషన్ వెరీ టిపికల్ అనిపిస్తుంది. క్యాంఫర్ 1M పొటెన్సీ ఒకటేసారి వేసుకోవాలి, అది ఎక్కువసార్లు వేసుకోకూడదు. అది వెరీ సీరియస్ అయితేనే, అవసరం లేదనుకుంటే అవసరం లేదు, నార్మల్ కండిషన్స్కి అవసరం లేదు. నేను అసలు క్యాంఫర్ 1M వాడలేదు, మేడం చెప్పారు కానీ నేను వాడలేదు, నేనైతే వాడలేదు. కాకపోతే అది అట్లా పెట్టి ఉంచారు పక్కన, నేనైతే వాడలేదు. నెక్స్ట్ జ్వరం వస్తుంది. మరి జ్వరం వస్తే ఏం చేయాలి? బెల్లడోనా 200 దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. జ్వరం మసిలిపోయేలా ఉంది, బాగా మసిలిపోతుంది, గంటకు ఒకసారి వేసేసుకోవచ్చు. గంట గ్యాప్ మసిలిపోతుంది, పొగలు వస్తుంది. నువ్వు 104 ఉంది, అసలు పెదాలన్నీ ఎర్రగా తమలపాకు తిన్నట్టుగా ఉంటాయి, మనిషి మసిలిపోతున్నాడు. గంటకు ఒకసారి వేసేయండి బెల్లడోనా 200. ఎంత పెద్ద జ్వరం అయినా తగ్గిపోతుంది. జ్వరం కొంచెమే ఉంది, పెద్దగా లేదు. 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి, అసలు లేదు జ్వరం పెద్దగా. రోజుకు ఒకసారి వేసుకోండి చాలు, పెద్దగా ఏం లేదు, ఏదో కొద్దిగా లైట్ గుండి లేనట్టు ఒకసారి వేసుకోండి చాలు. కొద్దిగా బాగుంది 2 సార్లు వేసుకోండి, అది ఆ కేసుని బట్టి. ఇప్పుడు ఈ వర్షాకాలం అయితే బెల్లడోనాతో పాటు రుస్టాక్స్ 200 కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న 3-4 గంటల గ్యాప్ అది వేసుకున్న 3-4 గంటల గ్యాప్కి ఇలా రుస్టాక్స్ 200, బెల్లడోనా 200 ఆల్టర్నేట్ చేస్తే, ఇప్పుడు ఈ కాలం వర్షం వస్తుంది కాబట్టి, వర్షం ఎండ ఆల్టర్నేషన్ ఉంది కాబట్టి ఇవి 2 ఆల్టర్నేట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఈ కాలానికి ఈ 2 ఇస్తున్నాను. నెక్స్ట్ బాగా పొడిదగ్గు వస్తుంది, పొడిదగ్గు విపరీతంగా ఉంది, అసలు బుక్క తిప్పుకోకుండా పొడిదగ్గు ఉంది. బ్రయోనియా 200 కూడా పనిచేస్తుంది. బ్రయోనియా 200 పొడిదగ్గు విపరీతంగా ఏం లేదు, బ్రయోనియా 200 అవసరం లేదు, దాంతో పని లేదు. బ్రయోనియా 200 పొడిదగ్గు ఏమి లేదు, పెద్ద ఏం లేదు, అవసరం లేదు. ఆర్సెనిక్ ఆల్బమ్ చాలు, ఈ బెల్లడోనా చాలు జరాలు, అంతే చాలు. అది ఆ సిచ్యుయేషన్ని బట్టి, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా అక్కడున్న కండిషన్ సిచ్యుయేషన్ బట్టి ఎంత జ్వరం వచ్చినా బెల్లడోనా కంట్రోల్ చేస్తుంది, అది మాత్రం అండర్లైన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి మేడం. బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి, అసలు తట్టుకోలేనంత బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఓ బకెట్ నిండా ఆవు పంచకం తీసుకుని, ఆవు పంచకం బకెట్ నిండా దొరకకపోతే సగం పంచకం సగం నీళ్ళు కొంచెం పసుపు వేసేసి బాగా పట్టగలిగినంత వేడి బకెట్లో పోసేసుకొని 2 కాళ్ళు బకెట్లో పెట్టుకొని హాయిగా కుర్చేసుకొని కూర్చోవాలి. కింద నుంచి ఆ వేడి పంచకంలో కాళ్ళు ఎప్పుడైతే పెడతామో బాడీ పెయిన్స్ అన్నింటినీ అట్లా గుంజేసుకుంటుంది. ఆవు ఆవు పంచకం కాళ్ళు పెట్టాలి, ఆవు పంచకంలో కాళ్ళు పెట్టి కూర్చోవాలి వేడి చేసి, అంటే మనం పట్టగలిగినంత, మన శరీరం పట్టగలిగినంత. పెయిన్స్ గుంజడానికి, ఇప్పుడు నేను చెప్పింది పెయిన్స్ గుంజడానికి. కొంతమందికి విపరీతంగా పెయిన్స్ ఉంటాయి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా కొంతమందికి పెయిన్స్ ఆ టైంలో, కరోనా టైంలో జాయింట్స్ అన్ని నొప్పులు పుడతాయి. అవన్నీ జాయింట్స్ అన్ని నొప్పులు విపరీతంగా ఉన్నాయని అని చెప్తారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇది కూడా నేను చేసిన కేసే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినవన్నీ నేను చేసినవే చెప్తాను. కొంచెం పేడ, కొంచెం పుట్టమట్టి దొరకకపోతే దొరికిన దగ్గరలో ఏది దొరికితే బెటర్గా ఉన్న మట్టి, కొంచెం మట్టి మసాలా అంటే రాళ్ళు రప్పలు లేకుండా ఉన్న మట్టి, ఈ రెండింటిని కలిపి పిసికేసేసి పెనం మీద పెట్టి వేడి చేయాలి. ఈ మట్టి మిశ్రమాన్ని వేడి చేసేసి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకో దగ్గర నొప్పులు ఉన్నాయి, ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఇది ఒక ప్యాక్ లాగా వేసేయాలి, థిక్ ప్యాక్ లాగా. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి వేసేసి ఒక గుడ్డ చుట్టేయాలి. అప్పుడు ఏం చేస్తుంటే ఇది ఒక అరగంట సేపు, ఒక గంట సేపు ఈ గోరువెచ్చతనంగా ఉంటుంది. ఈ నొప్పిని అది గుంజేస్తుంది, అంటే నొప్పులు ఉన్న వాళ్ళ కోసం చెప్పేది. కొంచెం పుట్టమట్టి, కొంచెం ఆవు పేడ మిశ్రమాన్ని కలిపేసి ఓ పెనం మీద వేడి చేసి కట్ట, మనం ఒళ్ళు ఎంతవరకు టెంపరేచర్ మెయింటైన్ అవుతుందో అంతవరకు పెట్టేసి అంత మందం పెట్టేసి ఒక గుడ్డ ర్యాప్ అంటే దాని చుట్టూ చుట్టేయాలి. ఒక కాటన్ గుడ్డ, కాటన్ అయితే వేడిని బయటికి వెళ్ళని మెయింటైన్ అవుతుంది వేడి. అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది, ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గితే, నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ. అది కూడా 1 ఆఫ్ ద రెమెడీ. లేదు కళ్ళుప్పు వేడి చేసుకుని కాపడం పెట్టుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక 10 గ్రామ్స్ క్యాంఫర్ అంటే పచ్చకర్పూరం, 10 గ్రామ్స్ పచ్చకర్పూరం, 10 గ్రాములు పుదీనా పువ్వు, 10 గ్రాములు వాము పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం 10 గ్రామ్స్ తీసుకుని ఒక చిన్న సీసాలో పోసుకుంటే ఒక లిక్విడ్ అవుతుంది. తీసుకున్నప్పుడు ఇవన్నీ క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి, సాలిడ్ ఫామ్లో ఉంటాయి. అవి 3 కలుపుగానే అది లిక్విడ్ అవుతుంది. దీన్ని అమృతధార అంటారు. ఇది అమృతంతో సమానం, అందుకే దీన్ని అమృతధార అంటారు. మనం వాడే జెండు బాము, విక్సులు అన్నిట్లో ఉండేది ఇదే. ఇది కొంచెం నువ్వుల నూనెలో వేసి ఈ అమృతధారని ఒక 2-3 చుక్కలు నువ్వుల నూనెలో వేసి ఈ నూనెని మసాజ్ చేసుకుంటే కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. అంటే నేను బాడీ పెయిన్స్, కరోనా టైంలో బాడీ పెయిన్స్ కొంతమందికి విపరీతంగా వస్తాయి, వాళ్ళ గురించి చెప్తాను. మసాజ్ చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి, రైట్. కరోనా టైంలో ఏమవుతుందంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఎగ్రేట్ అవుతుంది. కొంతమందికి ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, ఆర్థరైటిక్ ప్రాబ్లం పెరుగుతుంది. ఆయాసం పేషెంట్ ఉంటే ఆయాసం పెరుగుతుంది. వాడికి ఏదైతే ప్రాబ్లం కొంచెం లెవెల్ అవుతుందో అది ఎగ్రివేట్ అవుతుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన కేసెస్ కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో హోమియో చెప్పాను. హోమియోలో మెయిన్ మెడిసిన్ ఈజ్ ఆర్సికార్బం 200 3 days 3 times. జ్వరం ఉంటే బెల్లుడోనా, వర్షం ఉంటే బెల్లుడోనా అండ్ రిస్టాక్స్, బాగా పొడి తగ్గుంటే బ్రయోనియా. అసలైతే హోమియో మెడిసిన్ ఇచ్చేది సైకలాజికల్గా ఇవ్వాలి, కానీ ఈ టైంలో మాత్రం ఇది ఫిక్స్డ్గా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒకవేళ పేషెంట్ చాలా వీక్ ఉండి, నేను ఒక పేషెంట్కి ఇచ్చాను ఇది ఒక షుగర్ పేషెంట్ వచ్చారు, నేను హ్యాండిల్ చేసిన దాంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు, చాలా వీక్ ఉన్నారు క్యాండిడేట్, ఇక గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేటట్టున్నారు. ఈ క్యాండిడేట్కి కరోనా నేను తగ్గించా, ఇప్పుడు నాకు ఛాలెంజ్ అనమాట. ఆ టైంలో నేను ఏం చేశానంటే ఆల్ఫా మెడిసిన్ ఉంటుంది, ఆల్ఫా హోమియోలో ఆల్ఫా అని ఉంటుంది. అది 10 drops మార్నింగ్, 10 drops ఈవినింగ్ డ్రాప్స్ అయితే మదర్ టీచర్ అయితే. లేదు ఎస్బిఎల్ కంపెనీలో ఆల్ఫా బాటిల్ అని ఇంత దొరుకుతుంది మార్కెట్లో. అది పొద్దున ఒక 10 ml, సాయంత్రం ఒక 10 ml తాగొచ్చు. ఇది వీక్గా ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, వీళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళకి బాడీకి ఇంకా సిస్టమ్కి సపోర్టివ్ కావాలి.
అప్పుడు ఈ ఆల్ఫా అనేది సపోర్టివ్ పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ కింద పనిచేస్తుంది. ఈ బూస్టర్స్ కావాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ కావాలి. ఇది హోమియోకి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఆయుర్వేదానికి వస్తున్నాం. ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేసేది గిలాయ్. గిలాయ్ అంటే ఏం లేదు, తిప్పతీగ. దీన్ని తిప్పతీగ, ఇది తిప్పతీగ ఇలా ఉంటుంది, ఐడెంటిఫై చేసి తిప్పతీగ గిలాయ్. ఈ గిలాయ్ పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్. ఈ పతంజలి షోరూంలో, ఆయుర్వేద షోరూంలలో దొరుకుతుంది గిలాయ్ ట్యాబ్లెట్స్ అంటే. పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు గిలాయ్ ట్యాబ్లెట్. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. జ్వరం రాలేదు, జ్వరానికి మందు, డెంగ్యూ జ్వరం లాంటి వాటికి కూడా ఇది మందు. గిలాయ్ ఈజ్ అ వండర్ఫుల్ మెడిసిన్. నాకు గిలాయితో పని లేదు, మా ఇంట్లోనే తిప్పతీగ ఆకులు శుభ్రంగా 10 ఆకులు పెట్టుకొని కషాయం పెట్టుకొని తాగండి. లేదు శుభ్రంగా మలుచుకొని, శుభ్రంగా ఇది నీట్గా ఉందనుకోండి, హాయిగా మలుచుకొని నవ్వులేసి మింగేసేయచ్చు. పాలు తిన్నట్టు తినేసేయచ్చు, నోట్లో పెట్టేసుకోవచ్చు, శుభ్రంగా తినేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏం చేయదు, ఏం ఉండదు, శుభ్రంగా తినేయచ్చు. ఒక రోజుకి 5 ఆకులు తినేయండి, ప్రాబ్లమే లేదు. ఇక కషాయంతో పని లేదు, అదంతా పని లేదు. కషాయం పెట్టుకుని తాగితే మంచిది, ఎందుకంటే ఇది వేడి నీళ్ళతో వెళ్తుంది కాబట్టి ఈ ట్రాక్ క్లియర్ అవుతుంది. తిప్పతీగ ఆకులు, చెట్లు అందరి ఇళ్లలో పెట్టుకోవడం మంచిది. ఏముంది, ఇట్లా పడేస్తే అవుతుంది. ఒక తీగ ఇట్లా పడేస్తే అట్టు వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే రండి, స్కూల్లో 100 ఉన్నాయి సంఖ్యలో. నా దగ్గర ఉన్నంత వరకు నేను పంచడానికి ట్రై చేస్తాను. ఇంత ముక్క పెడితే వస్తుంది, ఆ తీగ ఇంత ముక్క పెడితే వస్తుంది. తిప్పతీగ అండి, ఊరికి చెట్టు మీద ఉంటే ఆ తీగ సంవత్సరానికి చచ్చిపోదు. మీరు కోసేయండి, తీగ సంవత్సరానికి చచ్చిపోతుంది. మళ్ళీ వర్షాకాలం రాగానే ఒక దారంలాగా ఏరు మళ్ళీ నేలలోకి వేసుకుంటుంది. అసలు చావు లేనటువంటిది, అందుకనే దాన్ని అమృతవల్లి అని పేరు పెట్టారు. అంటే అది అమృతంతో సమానం. ఆ మృతము లేనటువంటిది తిప్పతీగ, అంత గొప్పది. దాని ఆకు ఒక 4-5 ఆకులు వేసుకుని కషాయం పెట్టుకుని పూటకి 2-3 సార్లు తాగేసేయండి. తిప్పతీగ ఆకు చాలా మంచి మందు. సో ఆకుని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాడు గిలాయ్ ట్యాబ్లెట్, రైట్. నెక్స్ట్ అశ్వగంధ కూడా క్యాప్సూల్స్ దొరుకుతాయి. అశ్వగంధ క్యాప్సూల్స్ని మీరు రోజుకొక క్యాప్సూల్ వేసుకోవచ్చు. అశ్వగంధ, శతావరి ఇవి 2 కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవి 2 కూడా అశ్వగంధని రోజుకొక క్యాప్సూల్ వేసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీ, కరోనాని తగ్గించేది మందులు కాదు, మన ఇమ్యూనిటీ సిస్టమే. ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ఇవన్నీ పనిచేస్తాయి. సో గిలాయ్ ట్యాబ్లెట్, అశ్వగంధ ట్యాబ్లెట్. తర్వాత మనకి మార్కెట్లో ఆమ్లా జ్యూస్ దొరుకుతుంది. అంటే ఉసిరికాయ, నాటు ఉసిరికాయలు జ్యూస్ తీసిస్తాడు. ఆ ఉసిరికాయ జ్యూస్ని రోజుకు ఒక 10 ml తాగొచ్చు. ఒక 10 ml ఉసిరికాయ జ్యూస్, ఆమ్లా జ్యూస్. షుగర్ పేషెంట్స్ అయితే కంపల్సరీ తాగాలి, మిగతా వాళ్ళు తాగకపోయినా ఏం కాదు. ఇంట్లో ఆ ఉసిరికాయ పచ్చడి సీసాలో ఉన్న పచ్చళ్ళు ఉంటే రోజుకు ఒక ముక్క వేసుకొని తిన్నా చాలు, ఉసిరికాయ ముక్క. లేదు ఉసిరికాయ ఒక్కపొళ్ళు లాంటివి ఉంటే ఒక్కపొళ్ళు ఎప్పుడు నోట్లో వేసుకొని సప్పుడు ఇచ్చినా చాలు. ఉసిరికాయ చాలా బెస్ట్. ఉసిరికాయ మీరు ఏ రూపంలోనే తీసుకోండి, అది పచ్చడా, లేకపోతే అది జ్యూసా, లేకపోతే ముక్కలా, ఎలా తీసుకున్నా ఉసిరికాయ తీసుకోవాలి. కరోనా టైంలో కంపల్సరీ మన బాడీలో ఉసిరికాయ వెళ్ళాలి, ఎందుకంటే హైయెస్ట్ సి విటమిన్ ఉంటుంది కాబట్టి. సో ఆమ్లాకు సంబంధించినటువంటిది జ్యూస్ దొరుకుతుంది వాటిలో, ఆయుర్వేదం షోరూంలో, అది ఒకటి తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆయుర్వేదంది కూడా చెప్పేశాను. ఆయుర్వేదంలో గిలాయ్, అశ్వగంధ క్యాప్సిల్, నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా జ్యూస్, ఇది చాలు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హోమియో అయిపోయింది, ఆయుర్వేదం అయిపోయింది, పంచగవ్యకి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ న్యాచురోపతిలో ఏం చేయాలంటే, ఇది నేలవేమాకంటుంది. కట్టిక చేదుగా ఉంటుంది, నేలవేము వేపాకు కంటే చేదుగా ఉంటుంది. ఈ నేలవేమాకుని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇది తినడం వల్ల జ్వరం రాలేదు, కరోనా వైరస్ పెరగలేదు, ఒళ్ళు నొప్పులు విపరీతంగా తగ్గించేస్తుంది. నేలవేము సూపర్గా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. నేలవేమాకు, వేపాకు ఈగుళ్ళు, రోజుకో 4-5 ఈగుళ్ళు, పొద్దున 4-5 ఈగుళ్ళు, సాయంత్రం 4-5 ఈగుళ్ళు నవలేసేయండి శుభ్రంగా. నెక్స్ట్ మెంతులు, ఒక చెంచాడు మెంతులు నానేసుకుని ఒక గిన్నెలో ఓ మూత పెట్టేసుకుని ఓ 4-5 గంటల తర్వాత పైన నీళ్ళు వంచుకొని నీళ్ళు తాగేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి పెట్టేసి మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు వంచుకుని తాగి, అట్లా మార్చి 3-4 సార్లు ఆ నీళ్ళు వంచుకుని తాగొచ్చు. తర్వాత మెంతులు ఏం చేయాలి,
ఆ మెంతుల్ని తినేయగలిగి తినేయండి, ఏమైనా వేసుకుంటే ఒక కుండీలో వేసుకోండి, ఇక మీ ఇష్టం. ఆ మెంతులు ఎలా అంటే వాడుకోవచ్చు. కానీ మెంతులు నీళ్ళు అయితే జ్వరాన్ని తగ్గిస్తాయి, కరోనాని తగ్గిస్తాయి. మెంతులు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తాయి కరోనాలో. కరోనా వైరస్ పెరిగే ఛాన్సే లేదు మెంతులున్న కాదు. మెంతులు ఒక పెద్ద మందు. చేదనుకోకుండా తినగలిగితే మంచిది. ఆ చివరికి పడేసే గింజల్ని కూడా నోట్లో పడేయండి, ఇంకా బెటర్. కొంచెం 2 నిమిషాలు కొంచెం చేదుగా ఉందనిపిస్తే 2 ధనియాలు వేసుకొని నోట్లో అయిపోతుంది. మెంతులు చాలా మంచి మంచి వైద్యం. కరోనా వైరస్కి మెంతులు మంచి వైద్యం. నెక్స్ట్ కషాయం. కషాయం పెట్టుకునేటప్పుడు కరోనాలో కషాయం పాత్ర చాలా బాగుంటుందండి. ఈ తిప్పతీగ ఆకులు ఒక 5-6 ఆకులు 10 ఆకులు, అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి నెంబర్ పెంచండి. ఒకళ్ళిద్దరు అయితే నెంబర్ తగ్గించుకోండి. నెంబర్ అంటే క్వాంటిటీని బట్టి. ఇది కంపల్సరీ వేయాల్సిన ఆకులు మాత్రం ఇది వీలినంత వరకు తిప్పతీగ ఆకు దొరుకుతాయి. పెంచండి, ప్రతి ఒక్కళ్ళు మొక్కను పెంచండి. ఇది అడవిలా పెరుగుతుంది, దానికే రోగం వస్తూ రాదు, ఊరికే పెరుగుతుంది. తీగ జాతి. సో అది వేయండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేయండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా, ఇలా ఆకులు. మెంతుకూర, మెంతుల్లో నుంచి వచ్చేదే మెంతుకూర. ఇలా ఆకులు వేయండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ సొంటి, మిరియాలు, కొంచెం పసుపు, ఇంట్లో పట్టించిన పసుపు, కొన్న పసుపు కాదు. తర్వాత మన జీలకర్ర, కొంచెం వాము, కొంచెం ధనియాలు, నల్ల జీలకర్ర. అంటే నల్ల జీలకర్ర అనేది కొంచెం చేదుగా ఉంటుంది, అది కొద్ది క్వాంటిటీ వేయండి, ఎక్కువ వేయకండి, కొద్ది క్వాంటిటీ నల్ల జీలకర్ర. తర్వాత వచ్చేసి కొంచెం ధాన్యం, ఇది కూడా వేసుకోవచ్చు. ఏది మన మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు. కొంచెం చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం సోంపు, ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని శుభ్రంగా మరగపెట్టండి. అంత బెల్లం కూడా వేసేసి మరగపెట్టడం మాత్రం ఒక 1/2 గంట 1/2 గంట సేపు మరగపెట్టండి. మరగపెట్టేసి గోరువెచ్చగా రోజు మొత్తంలో 5-6 సార్లు 10 సార్లు అయినా గోరువెచ్చగా తాగేస్తే, తాగేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుని కొంచెం తేనె వేసుకుని కూడా తాగవచ్చు.